ఓం నమ శివాయ. చాలామందికి తథాస్తు దేవతల గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. తథాస్తు దేవతలు అని అనగా తెలుగులో మనం మాట్లాడే మాటలను, సంకల్పాలను నిజం చేసే దేవతలు అని అర్థం. ముఖ్యంగా సంధ్యా సమయంలో వీరు సంచరిస్తూ ఉంటారు. మనం పదే పదే మంచిగా లేదా చెడుగా కోరుకుంటే అది తదాస్తు అని పలికి నెరవేరుస్తారని నమ్మకం. వీరిని ఇంకొక మాటలో అనుమతి దేవతలు అని కూడా అంటారు. వీరు మన మనసులోని కోరికలను నిజం చేస్తారు. అసలు తదాస్తు దేవతలు అంటే ఎవరు అనగా అనుమతి దేవతలు అని కూడా అంటారని మనం మాట్లాడాం. వేదం ప్రకారం యజ్ఞయాగాది కార్యంలో అనుమతి అనే దేవతను స్మరిస్తే కార్యసిద్ధి లభిస్తుంది. వీరే తథాస్తు దేవతలు అని కూడా చెప్తారు. అయితే సంధ్యా సమయంలో సంచరించడం వీళ్ళు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అది ఎప్పుడంటే సాయంత్రం 4 నుండి 8 గంటల మధ్య వీరు ఎక్కువగా సంచరిస్తారని పురాణాలు చెప్తున్నాయి. మనసులోని మాటలే నిజం. అది మనం కోరుకుంటామో అదే మళ్ళీ మళ్ళీ చెప్తే అది నిజం అవుతుంది. ఉదాహరణకు డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు అని తరచుగా అంటే నిజంగానే లేకుండా పోతుంది. అనారోగ్యంగా ఉన్నాను అని అంటే నిజంగానే అనారోగ్యం రావడం వంటివి తప్పకుండా జరుగుతాయట. ఎలా పనిచేస్తాయి? మంచి కోరికలు అనగా వైద్యులు రోగులకు మంచి జరగాలని కోరుకుంటే తథాస్తు దేవతలు వారిని ఆశీర్వదించి రోగాలు తగ్గేలా చేస్తారట. ఇక చెడు కోరికలు ఇతరులను హాని చేయకుండా, స్వార్థం లేకుండా కోరుకుంటేనే దేవతలు తథాస్తు అంటారు. చెడు మాటలు మాట్లాడితే వాటిని విని దేవతలు తథాస్తు అనడం వల్ల ఆ ఫలితాలు అనుభవించాల్సి వస్తుందట. అందుకే తథాస్తు అలాగే జరుగుగాక అని అర్థం. మన మాటలు, సంకల్పాలకు విలువ ఇచ్చే వాటిని నెరవేర్చేది దేవతలు. మంచి చెడు అనే భేదం లేకుండా మనం పలికినటువంటి మాటలు నిజం చేస్తాయట. తథాస్తు దేవతలు మన సంస్కృతిలో ఒక భాగం. మంచి ఆలోచనలు, మాటలను ప్రోత్సహించడానికి పెద్దలు ఈ దేవతల గురించి చెప్తారు. ఈ మాట విని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, తెలుసుకుంటారని నేను కోరుకుంటూ ఓం నమ శివాయ.